మహిళా శక్తి కొత్త రాజకీయ పార్టీ ఈరోజు ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ప్రకటించడంతో ఎంతోమంది మహిళలు తమకు మద్దతు పలుకుతూ కవితకు ఎట్లయినా సరే ఫ్యూచర్లో సీఎంగా పదవి రావాలి, కవితక్కకి మద్దతుగా ఉంటూ మహిళలకు ఎంతో కృషిగా ఎంతో పట్టుదలతో పనిచేస్తుందంటూ కూడా తమ ఆలోచనను తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ చాలామంది మహిళలు కూడా మద్దతు పలుకుతున్నారు. కొంతమంది మహిళలతో మాట్లాడదాం. సో కవితక్క పార్టీ పెడితే ఎట్లా ఉంటుందని చెప్పేసి కొంతమంది ముందుగానే అనుకున్నారు. సో వాళ్ళకి ఏ విధంగా ఆలోచన ఉంది? సో ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలు ఒక ఎత్తు అయితే, ఒక మహిళ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. సో మహిళా శక్తి మన ముందుకి రాబోతుంది అంటూ కూడా కొంతమంది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఈరోజు మేడ్చల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు దాదాపు 33 జిల్లాల నుంచి కూడా 50,000 మంది పైగానే ఎంతోమంది మహిళలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మ్యామ్ నమస్తే. సో మహిళా శక్తి ఈరోజు ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది, తెలంగాణ రాష్ట్ర సేన. సో ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నమస్తే అండి అందరికీ, మీడియా మిత్రులకు, రక్షణ శాఖకి, ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. కవితక్క పెట్టబోయే పార్టీది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఆనంద ఉత్సవాలతో, నా పేరు సాజిదా సికందర్, నేను తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా 150 కేసులు 2 సార్లు నేను జైలుకు వచ్చిన, 3 టైమ్ ఎమ్మెల్యే పోటీ చేసిన. మాకు ఒక మహిళా ప్లాట్ఫామ్ కావాలమ్మా, ఒక మహిళా పార్టీ కావాలి. ఆ పార్టీ కావాలంటే ఏదో ఒక మహిళా ప్లాట్ఫామ్ పెడితేనే అందరు మహిళలకి మరి 33% రిజర్వేషన్ బిల్ పాస్ అయింది. కాబట్టి మేము మహిళల కోసమే మేము స్వచ్ఛందంగా మహిళలకే ఈ పార్టీ ఉంది అని, మహిళలకు దీంట్లో మా ఓటు 50% ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఓటు హక్కు. మనకు రాజ్యాధికారం కావాలి. తెలంగాణ ఎవరప్ప జాగీర్ కాదు, తెలంగాణ మా హక్కుగా మేము తెలంగాణ రాష్ట్రంలో మేము పుట్టిన కొత్త పార్టీకి మేము సపోర్ట్ చేస్తాము. తప్పకుండా కవితక్కకి సీఎం చేస్తాము. మరి మా హక్కులు మేము కాపాడుకుంటాము. ఇంతవరకు ఉద్యమకారులకు ఎవరు పట్టించుకోలేదు. పాప మాకు ఆత్మ సమ్మేళన సభ పెట్టి ఉద్యమకారులకు ఏకం చేసింది. ఈరోజు మొత్తం 50% ఉద్యమకారులే ఉన్నారు, మహిళలే ఉన్నారు. ఎందుకంటే మాకు ఉత్సాహం వచ్చేసింది. మేమే రీసెంట్లీ అసెంబ్లీ ముట్టడి చేసినాము, మరి ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ కూడా ముట్టడి చేసినాము, టీఆర్ఎస్ సెక్రటరియట్ కూడా ముట్టడి చేసినాము. మరి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు, కానీ ఇంతవరకు అమలు కాలేదు. కాబట్టి కోర్టులో కేసేసి కూడా గెలిచినాం. కాబట్టి మా హక్కులు మాకు కావాలి ఉద్యమకాలకు. కాబట్టి కొత్త పార్టీలు వస్తే కొత్త చట్టాలు రావాలి, కొత్త ప్రాజెక్టులు రావాలి, నిధులు కావాలి, నీళ్లు కావాలి, మరి ఉద్యోగాలు కావాలి. ఇవన్నీ కావాలంటే మరి మేధావి వర్గం మళ్ళీ దీంట్లో పాల్గొనవలసిందే. నేను ఒక మేధావిగా అక్క ఎంత ఉంటాను, అంగరక్షకురాలుగా ఉండి ఆమెని సీఎం చేస్తాను. వాడలో జిల్లాలో మరి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ మొత్తం ప్రపంచం అంతా తిప్పి ఆమెకి సీఎం చేసి మరి మా హక్కులు మహిళల కోసం కాపాడుతాము. మేము మీడియా మిత్రులకు అందరికి కూడా చేతులు జోడించి మరి నమస్సుమాంజలు తెలియపరచుకుంటూ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నా. మీ ఉత్సాహం మాకంటే ఎక్కువ ఉంది. మీడియా బ్రదర్స్ చాలామంది అసలు ఎంత ఉత్సాహంగా వచ్చిండ్రు అంటే అసలు పిలిచినా ఎక్కడ రారండి. నేను కూడా ఐఎమ్ జర్నలిస్ట్. నేను రైటర్, రీడర్, సింగర్, స్పీకర్, ఎడిటర్, లీడర్, ఫైటర్, డైరెక్టర్. నేను సినిమా కూడా తీస్తున్నా. కానీ నాకు దీంట్లో వచ్చినట్ల ఉత్సాహం ఎక్కడ రాలేదు. కాబట్టి తప్పకుండా సెంచరీ కొట్టాలే. మహేష్ బాబు చెప్పిండు బుల్లెట్ దిగిందా లేదా అని. కవిత పార్టీ పెట్టిందా లేదా, కవిత సీఎం అవుతుందా లేదా, కవిత పోటీ చేపిస్తుందా లేదా, కవిత గెలుస్తుందా లేదా? జో జీతా వై సికందర్. మై నేమ్ ఇస్ సాజిదా సికందర్. థ్యాంక్ యూ. ప్రజల గొంతుక, సో సకల జనుల తెలంగాణ ఇది. సో కవితక్క కళలకు రూపం అని చెప్పుకోవచ్చు. కవిత ఈజ్ అ వెరీ గ్రేట్ లేడీ హూ క్యాన్ డామినేట్ ఎవ్రీబడి ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ ఫాదర్. కవిత అంటే చాలా మంచిది, ఎందుకంటే మా ఆడవాళ్ళకి చాలా సేవ చేస్తుంది. మేము పర్సనల్గా మీట్ అయ్యి మాట్లాడాలనుకుంటున్నాం. వెన్ వీ గెట్ ద ఛాన్స్ డెఫినెట్లీ విల్ బీట్ హర్. ఎక్కడి నుంచి వచ్చారు? వీఆర్ కమ్ ఫ్రమ్ కౌకూర్, భరత్ నగర్. ఐఎమ్ పద్మిని, బీకామ్ గ్రాడ్యుయేట్. ఐఎమ్ ద వార్డ్ మెంబర్ ఆఫ్ 134 డివిజన్. నైస్. సో ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఎంతోమంది ఉద్యమకారులు పోరాటం చేస్తే కానీ మనకు తెలంగాణ రాలేదు, ప్రత్యేక రాష్ట్రం రాలేదు. ఆ టైంలో ఒక మహిళగా ఎంతో కృషి చేసింది కవితక్క. సో ఇక్కడ మరి మహిళలు ఏమనుకుంటుంటారో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. చెప్పండి. అంటే మహిళలకి
చాలా మందికి చాలా ఒపీనియన్ ఉంది మేడం, బట్ వీ కెనాట్ టాక్ టు హర్ పర్సనల్లీ. ద మెయిన్ థింగ్ ఈజ్ డాషింగ్. ఎందుకంటే మేము కలవాలనుకుంటున్నాం కానీ కలవలేకపోతున్నాం. వన్స్ అపాన్ ఎ టైమ్ విల్ గెట్ ఏ ఛాన్స్ టు మీట్ హర్, డెఫినెట్లీ విల్ మీట్. షీ ఈస్ వెరీ బిజీ నౌ. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిది కవిత మేడం, అందరికీ చాలా బాగా చేస్తుంది తను. ఎవరికి ఏది పేదవాళ్ళకి డబ్బులు లేకుండా చదివిస్తున్నది, చాలా గ్రేట్ తను. సో ఇప్పటివరకు చూసాం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇట్లా ఎన్నో పార్టీలు చూసాం. కానీ ఒక మహిళగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసింది. సో ఫర్దర్గా ఎలా ఉంటే బాగుంటుంది అండ్ మహిళకి ఏం చేస్తే బాగుంటుంది? సో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మహిళ మన తెలంగాణలో ఏర్పాటు చేయడం అనేది గర్వించదగ్గ విషయము. సో సంచలనం సృష్టించింది అని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటారు? మేమేమనుకుంటామంటే కొడుకుల దగ్గర ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఈ మేడం అందరికీ చాలా బాగా చేస్తుంది, అది మాకు హ్యాపీ. సో మహిళా శక్తి వచ్చేసింది అంటూ కూడా చాలామంది ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో మీరేమంటున్నారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలు ఒక లెక్క, ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనగా ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీ ఒక లెక్క అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? తెలంగాణ కోసం అవేర్నెస్గా పోరాడినటువంటి వ్యక్తి కవితక్క. ఆమె అడుగడుగున కూడా ప్రజా సంక్షేమం కోసం కోరుకుంటుంది. కానీ తెలంగాణ పార్టీలన్నీ జాతీయ పార్టీలుగా మారిపోయినాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది. జాతీయ అంటే తెలంగాణ అభివృద్ధి చెందితే నువ్వు జాతీయకి వెళ్ళిపోయినా కొంచెం బాగుండేది. కానీ తెలంగాణ అభివృద్ధి చెందలే. అమరవీరుల త్యాగాలు నెరవేరలే. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. కానీ అమరవీరుల యొక్క పునాదుల మీద ఏసీ రూమ్లు, ఏసీ గదులు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంట్లోకి వెళ్తున్నారు తప్ప ప్రజలను పట్టించుకునే నాదులు లేడు. మనిషి అనేటప్పటికీ మన తోటి ఎప్పుడైతే ఓట్లు వేయించుకుంటాడో వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాలి, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలి, వాళ్ళ స్థితిగతులను పరిశీలించాలి. తెలంగాణలో ఎవరు కూడా అభివృద్ధి చెందలే. అమరవీరుల కుటుంబాలు మొత్తం ఘోషిస్తున్నాయి. అమరవీరుల ఆత్మలు కూడా ఏడుస్తున్నాయి. తెలంగాణ శాంతియుతంగా లేదు. తెలంగాణ ఒక గోస తీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కవిత గారు అనేటటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ సమాజానికి నేను రుణపడి ఉన్నా. ఇంకా అనేక త్యాగాలు ఉన్నాయి, చేసేటటువంటిది ఉన్నాయి. విద్యార్థులకు ఇప్పటి వరకు స్కాలర్షిప్లు, ఫీజులు లేవు. వాటి గురించి ఎవరు పట్టించుకుంటలేరు. బీసీలను అయితే అస్సలు పట్టించుకుంటలేరు. అట్టడుగున బడుగు బలైన వర్గాలైనటువంటి బీసీలను మాత్రం ఒక్క నాదుడు పట్టించుకుంటలేడు. కానీ కవిత గారు పార్టీ పెట్టకముందు కూడా, పార్టీ పెట్టినాక కూడా బీసీ సమూహం, బీసీ సబ్జెక్టును తన భుజస్కంధాల మీద చేసుకొని బీసీలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచిస్తుంది. అందరూ స్కీములు పెట్టారు. ఆ స్కీములకే పరిమితం అవుతున్నారు. ఆ స్కీములు కూడా ఇవ్వట్లేదు. కానీ కవిత అంటుంది, ఒక మహిళను అసెంబ్లీకి పంపిస్తా, ఒక మహిళను పార్లమెంటుకు పంపిస్తా, బీసీలను అభివృద్ధి చేస్తా, అట్టడున్నటువంటి బడుగు బలైన వర్గాలను నా కష్టాలుగా భావించి నేను ముందుకు వస్తానని చెప్పేసి అనడం అనేటటువంటి చాలా గర్వించదగ్గ విషయం. తెలంగాణలో మొట్టమొదటి మహిళ కవిత సీఎం కాబోతున్నారు. 100% కవితక్క మాత్రం ముఖ్యమంత్రి అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనాలను చూడండి, మొత్తం ఒక 1,00,000కు పైగా. మేము అనుకున్నాము ఒక 25-30 వేలు అనుకుంటే 1,00,000కు పైగా జన సమూహం రావడం కేవలం ఆమె మీద ఉన్నటువంటి అభిమానంతో. జాతికి జరిగిన అన్యాయం గురించి టీఆర్ఎస్ అనేటటువంటి ఎత్తేసారు, బీఆర్ఎస్ పెట్టారు. కానీ బీఆర్ఎస్ పెట్టని ఇంకా టీఆర్ఎస్ ఏమైనా అభివృద్ధి చెందిందా? తెలంగాణ రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందితే నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళిపోతే అది బాగుంటుంది. కానీ ఇలా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మొత్తానికైతే దేశ ప్రజల కోసం, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం ఒక మహిళా శక్తి ఈరోజు ఈ పార్టీ పెట్టింది అంటూ కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. సో పార్టీ పెట్టకముందు కూడా జనం కోసం పోరాడింది, ఎన్నో ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. సో ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా మనం చూసాము. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ఉద్యమం కోసం ఎంత పోరాడిందో, మహిళలు చాలా పెద్ద మొత్తంలో పోరాడిండ్రు. అలాంటిది ఒక మహిళ ప్రత్యేక పార్టీ కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తుందంటే చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మహిళా శక్తి వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీగా మరో కొత్త అడుగు ముందుకు వేయబోతుంది. సో మేమందరం కూడా కవితకు మద్దతు తెలుపుతాం. రాబోతున్నటువంటి కాలంలో విద్య, ఉద్యోగ, ఉపాధి, ఇటు ఎన్నో రకాలుగా సాంస్కృతిక కార్యక్రమం ప్రతిదీ కూడా కవితక్క చూసుకుంటుంది. సో ఫ్యూచర్లో సీఎంగా కూడా నిలబడుతుంది అని చెప్పుకోవచ్చు. సీఎంగా నిలబడి ప్రజలకు ప్రత్యేకంగా వారికి సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతిదీ కూడా చూసుకుంటుంది అని ఒక భరోసా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో లహరి, 9+3 హైదరాబాద్.